ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించకూడదంటూ ఓ మంత్రి రాసిన లేఖ కర్ణాటకలో కలకలం. ఈ లేఖను పరిశీలించాలంటూ సీఎం సిద్ధరామయ్య ఉన్నతాధికారులకు సూచనలు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే ఈ కార్యక్రమాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక ఖర్గే ఆ లేఖలో వెల్లడి. విలువిద్యను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ఉపాసన కొణిదెల, అనిల్ కామినేనిలను ప్రశంసించిన ప్రధాని మోదీ. రామ్ చరణ్, ఉపాసన, అనిల్ తనను నిన్న కలిసిన ఫోటోలను ఎక్స్ లో పంచుకున్న మోదీ. మీరు చేస్తున్న ఈ కృషి ఎంతో మంది యువతకు ప్రయోజనం చేకూరుస్తుంది అంటూ తెలుగులో పోస్ట్ చేసిన మోదీ. కాంతారా చాప్టర్ 1 సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన రిషబ్. ఈ సినిమా క్లైమాక్స్ పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రముఖులు. అయితే ఆ క్లైమాక్స్ షూట్ లో తాను ఎంత కష్టపడ్డానో తెలుపుతూ ఫోటోలు పంచుకున్న రిషబ్. నటుడు జగపతి బాబుకు క్షమాపణలు చెప్పిన కీర్తి సురేష్. అయితే తన పెళ్లికి జగపతి బాబును పిలవకపోవడంపై ఆమె క్షమాపణలు. నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి నీతో నా వ్యక్తిగత విషయాలు చెప్పుకొచ్చాను అంటూ ఒక షోలో కీర్తి సురేష్ వెల్లడి. భారత జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభిమన్యు ఈశ్వరన్ కు తప్పని నిరీక్షణ. స్వదేశంలోనూ విండీస్తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక కాకపోవడంపై అభిమన్యు తండ్రి తీవ్ర అసహనం వ్యక్తం. సిరీస్లకు ఎంపికైనా సరే తుది జట్టులో మాత్రం అవకాశం రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం. వెస్టిండీస్తో 2 టెస్టులు డబుల్ సెంచరీని చేజార్చుకున్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్. కెప్టెన్ శుభమంగిల్ తో సమన్వయ లోపం కారణంగా యశస్వి రన్అట్. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతున్న విమర్శలు. రేర్ ఎర్త్ ఎగుమతులపై విధించిన నియంత్రణల నుండి వెనక్కి తగ్గేది లేదంటూ తేల్చి చెప్పిన చైనా. ప్రతీకారంగా 100% అదనపు సుంకాలను విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి భయపడబోమని స్పష్టం. చైనాతో కలిసి ఉండాలంటే ఉద్దేశపూర్వక అధిక సుంకాల బెదిరింపు సరైన మార్గం కాదని వెల్లడి. జంజట్ నిరసనలతో అట్టుడికిన నేపాల్లో జైలు నుంచి పారిపోయిన వేలాది మందిలో అనేక మంది భారతీయులు కూడా ఉన్నట్టు సమాచారం. తిరిగి తీసుకువచ్చిన భద్రతా దళాలు. వీరిలో 540 మంది భారతీయులు మాత్రం ఇంకా పరారీలో ఉన్నట్టు అక్కడి జైళ్ల శాఖ వెల్లడి. జమ్మూ కాశ్మీర్పై భారత్, ఆఫ్ఘనిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన పట్ల పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం. పాక్లోని ఆఫ్ఘాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ. ఆఫ్ఘాన్ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లాలని, మా భూభాగంలో ఉన్న విదేశీ పౌరులను నియంత్రించే హక్కు మాకు ఉంది అంటూ పాకిస్తాన్ స్పష్టం. 7 యుద్ధాలను ఆపనని చెప్పిన ట్రంప్ తాజాగా 8వ యుద్ధాన్ని ఆపబోతున్నట్టు ప్రకటన. పాక్, ఆఫ్ఘాన్ల మధ్య యుద్ధం జరగబోతున్నట్టు తాను విన్నానని, త్వరలోనే దాన్ని ఆపుతానంటూ స్పష్టం. టారిఫ్లను ఆయుధంగా వాడి తాను సంక్షోభాలను పరిష్కరించారని పునరుద్ఘాటన. గాజా ఒప్పందం కుదిర్చినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అత్యున్నత గౌరవ పురస్కారం అందించనున్నట్టు తెలిపిన ఇజ్రాయెల్. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ గా ప్రదానం చేయనున్నట్టు వెల్లడి. తర్వాతి నెలలో సమయం వేదిక నిర్ణయించి చెబుతామని ప్రకటన. 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి ఇవాళ విముక్తి. తొలి దశలో భాగంగా 7 బందీలను రెడ్ క్రాస్ కు అప్పగింత. ఈ నేపథ్యంలో విడుదలైన వారి కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషుల్లో నెలకొన్న ఆనందం సాగాలి. డబ్బు, ఆభరణాలతో అదృశ్యమైన 12 మంది నవవధువులు. ఈ యువతుల కోసం గాలిస్తున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు. వివాహం జరిగిన తర్వాత అత్తవారింట్లో కర్వా చౌత్ పూజల అనంతరం ఉపవాసాల తర్వాత భోజనంలో మత్తుమందు కలిపి తిన్నవారంతా స్పృహ కోల్పోయాక పరారైనట్టు సమాచారం. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిర్వహించకూడదంటూ ఓ మంత్రి రాసిన లేఖ కర్ణాటకలో కలకలం. ఈ లేఖను పరిశీలించాలంటూ సీఎం సిద్ధరామయ్య ఉన్నతాధికారులకు సూచనలు. ప్రజల ఆలోచనల్లో విషబీజాలను నాటే ఈ కార్యక్రమాలను నిషేధించాలంటూ మంత్రి ప్రియాంక ఖర్గే ఆ లేఖలో వెల్లడి. రోగాల బారిన పడిన మూగ జీవాలకు తక్షణం ప్రథమ చికిత్స అందేలా అందుబాటులోకి తీసుకువచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్. జంతువుల కోసం ఈ కిట్ రావడం దేశంలో ఇదే తొలిసారి. ఈ కిట్లో 72 రకాల ఔషధాలు, ఇతర పరికరాలు ఉండటం విశేషం. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా మత్స్యకారులకు ఒక్కరోజు వేటలో దొరికిన ₹1 కోటి చేపలు. అరుదైన బోళా చేపలు 90కి పైగా వీరికి దొరికినట్టు సమాచారం. ఔషధాలలో వాడే ఈ చేపలు ఒక్కో చేప 30 నుండి 35 కిలోల వరకు దొరికినట్టు స్థానికులు వెల్లడి. కోల్డ్ డ్రింక్ దగ్గుమందులో విషపూరితమైన డైఎథిలిన్ గ్లైకాల్ 48.6% ఉందని గుర్తించిన అధికారులు. ఈ సిరప్ మరణాలకు తమిళనాడు అధికారులందరూ నిర్లక్ష్యమేనని వెల్లడి. ఈ కంపెనీని ఒక్కసారి కూడా తనిఖీ చేయలేదంటూ స్పష్టం. ఉగ్ర చొరబాటుదారుల కట్టడికి భారత సైన్యం కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధం. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి మరింత కట్టుదిట్టం. ఇందులో భాగంగా కీలక మార్గాలు మూసివేసి అదనపు బలగాలను మోహరింపు. అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు. భూములిచ్చిన రైతులను ఆత్మీయంగా పలకరించిన ఏపీ సీఎం. సిఆర్డీఏ సహా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు అనుబంధంగా ఉన్న కార్యాలయాలు కూడా ఇందులోనే. బాణసంచా తయారీ కేంద్రాల్లో కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘన. లైసెన్స్, ఎస్ఓసీల జారీలో శాఖల మధ్య సమన్వయ లోపం ఉండటంతో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న కూలీలు. నైపుణ్యం లేని కూలీలతో పనులు చేయించడం వల్ల, పరిమితికి మించి మానవ వనరుల వినియోగం ఉండటం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నట్టు గుర్తించిన అధికారులు.
ఈ ఏడాది జూలై 7వ తేదీన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత ఆమె భర్త కలిసి రాయుడిని హత్య చేసిన నేపథ్యంలో బయటకు వస్తున్న సంచలన విషయాలు. రాయుడు బతుకున్నప్పుడు తీసిన వీడియో బయటకు రావటం వెనుక సాగుతున్న చర్చ. వినుత దంపతులు బెదిరించి వీడియో తీయించారా అన్నది విచారణలో వెల్లడి కావాల్సిన పరిస్థితి. నకిలీ మద్యం వ్యవహారంలో వెతికినా కొద్దీ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని చంద్రబాబు వెల్లడి. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదని, వాస్తవాలు బయటకు తీసేందుకు 4 ఐపీఎస్లతో కూడిన సిట్ ద్వారా విచారణ చేయించనున్నట్టు ప్రకటన. మద్యం నాణ్యతను గుర్తించేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ను అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం. ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దుతున్నామని, 2047 నాటికల్లా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ మారుతుందని నారా లోకేష్ స్పష్టం. ఇక్కడ అభివృద్ధికి 10 ఏళ్ల కంటే ఎక్కువగా పట్టదని వెల్లడి. పెట్టుబడుల కోసం రాష్ట్రాలతోనే కాదు దేశాలతో పోటీ పడుతున్నామంటే వివరణ. దేవాలయాల దగ్గర నుండి చారిత్రక ప్రదేశాల వరకు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న టూరిస్టు పోలీసులు. సందర్శకుల భద్రత కోసం 80 మందికి పైగా శిక్షణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. హైదనగర్ అంబర్పేటలో బీభత్సం సృష్టించిన దొంగలు. 2 ఇళ్లలో సెంట్రల్ లాక్కున్న డోర్లు బద్దలు కొట్టి మరీ 5 కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, 60,000 రూపాయల నగదు, విలువైన చీరలను అపహరించిన దొంగలు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తెలంగాణ వ్యాప్తంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పేరుకుపోయిన బూడిద కుప్పలు. బూడిదను అడిగిన వారికి ఉచితంగా ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా అమలు కాకపోవడం గమనార్హం. దీని నిల్వ కోసం చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం 1500 కళాశాలలకు చెల్లించనున్న 2,500 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్. అయితే రాష్ట్ర విభజన నాటి నుండి ఏ ఏడాదికి సంబంధించిన బోధనా రుసుములను ఆ ఏడాదికి చెల్లించకపోవడం గమనార్హం. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాలుగా మారిన బకాయిల చెల్లింపు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అందకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్టు బీసీ సంక్షేమ సంఘాలు ప్రకటన. బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ సాధించేదాకా జేఏసీ ఉద్యమిస్తుందని స్పష్టం. ఈ లక్ష్యంతో ఈ నెల 14న తలపెట్టిన బంద్ను 18వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్టు వెల్లడి. విద్యుత్ పంపిణీ వ్యవస్థలో జాప్యం, నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నమైన ఏటా తెలంగాణలో కరెంటు షాక్కు గురై 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నట్టు డిస్కం అధ్యయనంలో వెల్లడి. వీటిలో అత్యధికంగా పంపిణీ వ్యవస్థలో లోపాలు, మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నవే అని గుర్తింపు. నిన్న నిర్వహించిన దామోదర్ రెడ్డి సంతాప సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎస్ఆర్ఎస్పీ 2వ దశను తీసుకురావడానికి రామరెడ్డి, దామోదర్ రెడ్డి పోరాటం చేశారని, ఈ ప్రాంత ప్రజల కోసం ఆ కాలువకు ఆర్టీఆర్ స్టేజీ 2గా నామకరణం చేస్తున్నామని ప్రకటన. ఆయన మరణం అత్యంత బాధాకరమని, కాంగ్రెస్ పార్టీ కోసం ఆస్తులను అమ్ముకున్న నిస్వార్థ నాయకుడు అంటూ రేవంత్ వెల్లడి.